హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఫంకీ. ఈ సినిమాకు దర్శకుడు కేవి అనుదీప్, హీరోగా నటించింది విశ్వక్సేన్, హీరోయిన్ గా కనిపించింది కాయిడు లోహార్. ఇండస్ట్రీని సెటైర్ గా చేసే కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఎంతవరకు వర్క్ అయింది, నిజంగా ఫన్ ఉందా లేక గందరగోళమేనా, ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా నా సబ్స్క్రైబర్స్ కు, ఈ వీడియో చూస్తున్న మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ కథలోనికి వెళ్తున్నాను. ఈ మూవీ స్టోరీ సెటప్: సినిమా హీరో కోమల్ ఒక కొత్త దర్శకుడు. ఇతను ఫంకీ అనే సినిమా తీస్తున్నాడు. కానీ కోమల్ అంటే ప్లాన్ ఉండదు, ప్రాక్టికల్ సెన్స్ తక్కువ, సినిమాపై పిచ్చి ఎక్కువ. షూటింగ్ లో ఇతను ఏం చేశాడు? పూర్తిగా బడ్జెట్ పెంచేస్తాడు, సమయాన్ని వృధా చేస్తాడు, యూనిట్ ని ఇబ్బందుల పాలు పెడతాడు. దాంతో ఈ సినిమా నిర్మాత తీవ్ర ఒత్తిడిలో పడతాడు. ఇక్కడే ఈ మూవీ నిర్మాత కుటుంబం ఎంట్రీ అవుతుంది. నిర్మాత ఆరోగ్యం క్షీణించడంతో ప్రాజెక్ట్ బాధ్యత అతని కుమార్తె తీసుకుంటుంది. ఆమె ఎలాంటి వ్యక్తి? ఈమె ఒక స్ట్రాంగ్ పర్సన్ అండ్ ప్రాక్టికల్ పర్సన్, దేన్నైనా కంట్రోల్ తీసుకునే వ్యక్తి. ఈమె ఎంటర్ అవడంతోనే మొట్టమొదటిసారిగా తీసుకున్న నిర్ణయం ఈ డైరెక్టర్ తో ఈ సినిమా పూర్తి అవ్వదు. ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. హీరోయిన్ డైరెక్టర్ ని మార్చాలని చూస్తుంది. కోమల్ మాత్రం నేనే పూర్తి చేస్తానని పట్టుబడతాడు. ఇద్దరి మధ్యన ఘర్షణ, తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఆ తర్వాత ఇద్దరి మధ్యన ఆకర్షణ, ఇలా ప్రేమ ట్రాక్ మొదలవుతుంది. ఇక ఇండస్ట్రీ మీద వేసే సెటైర్స్. సినిమాలో చాలా సన్నివేశాలు మన సినిమా ఇండస్ట్రీ మీద సెటైరికల్ గా ఉంటాయి. అందులో ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, స్టార్ క్రేజ్, ప్రొడ్యూసర్ ఒత్తిడి, బడ్జెట్ డ్రామా, షూటింగ్ గందరగోళం, ఇవన్నీ సరదాగా చూపిస్తారు. కొన్ని మెటా జోక్స్ కూడా ఉన్నాయి. ఇక షూటింగ్ లో జరిగే గందరగోళాలు. కోమల్ సినిమా పూర్తి చేయడానికి వింత వింత ఐడియాస్ వేస్తాడు. ఖర్చు తగ్గించడానికి అందుబాటులో ఉన్న వాళ్ళను నటులుగా పెట్టడం, కాస్ట్యూమ్స్ ని పంచుకోవడం, తక్కువ లొకేషన్లలో షూట్ చేయడం, ఈ సన్నివేశాలన్నీ మనకి కామెడీగా చూపిస్తారు. ఇక చిత్రాకి కోమల్ కి మధ్యన ప్రేమ ఎలా పెరుగుతుంది అనేది ఈ మూవీలో నెక్స్ట్ పాయింట్. కోమల్ చిత్రను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతని స్టైల్స్ సీరియస్ కాదు, చిలిపి, అమాయకత్వం. ఇవన్నీ చూసిన చిత్రకు మొదట అసహ్యం వేస్తుంది, తర్వాత అతని నిజాయితీ కనిపిస్తుంది. ఇలా ఇద్దరు ప్రేమలో పడతారు. నెక్స్ట్ వచ్చేది కోమల్ యొక్క కుటుంబ నేపథ్యం. ఇక్కడ సినిమా టోన్ కొంచెం మారుతుంది. కోమల్ కుటుంబం: అతనికి ఓ తల్లి, పెళ్లి కావాల్సిన అక్క. అక్క పెళ్లి సన్నివేశాలు సినిమాలో బెస్ట్ పార్ట్ గా నిలుస్తాయి. బంధువుల ఒత్తిడి, సామాజిక అంచనాలు, కుటుంబ బాధ్యత, ఇవి చాలా సహజంగా ఉంటాయి. బెస్ట్ ఎమోషనల్ సీన్స్: ఒక ముఖ్య సీన్ లో కోమల్ తన తల్లితో మాట్లాడతాడు, నేను భిన్నంగా ఆలోచిస్తాను కానీ చెడు మనిషిని కాదు అని. ఈ సీన్ సినిమాలో నిజమైన భావోద్వేగ క్షణాన్ని కలిగిస్తుంది. ఫైనాన్షియల్ ట్రాక్: ఒక ఫైనాన్షియర్ పాత్ర కూడా ఇందులో ఉంది. డబ్బు ఒత్తిడి, స్టార్ క్రేజ్, ఇండస్ట్రీ బిజినెస్, ఈ ట్రాక్ కామెడీ అండ్ సెటైర్ ని ఇస్తుంది. ఇక నటన విషయానికి వస్తే విశ్వక్సేన్ కోమల్ పాత్రకు సెట్ అయ్యాడు. ఒక విచిత్రమైన దర్శకుడి అమాయకత్వాన్ని బాగా చూపించాడు, కానీ స్క్రిప్ట్ బలహీనంగా ఉండడం వల్ల పాత్ర ప్రభావం పూర్తిగా రాదు. కాయల్ లోహార్: ఈమె ఒక స్ట్రాంగ్ మహిళా పాత్రను నిర్వహించింది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది, కానీ ఈమె పాత్ర లోతు చాలా తక్కువ. ఇక నరేష్ తక్కువ టైంలో గుర్తుండే నటన చేశాడు. సంగీతం విషయానికి వస్తే పాటలు కథలో సహజంగా కలవు, మధ్యలో బ్రేక్ లా అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సాధారణంగా ఉంటుంది. ఈ మూవీలో ప్రధాన సమస్య కథ నిర్వహణ. సినిమా చూస్తుంటే సన్నివేశాలు కలిసినట్లుగా అనిపిస్తుంది, ఫ్లో లేదు, కామెడీ స్థిరంగా లేదు, స్క్రీన్ ప్లే గందరగోళం, కొన్ని సన్నివేశాలు స్కిట్ లా వచ్చి వెళ్ళిపోతుంటాయి అనే ఫీలింగ్ ఆడియన్స్ కు కనిపిస్తుంది. అయితే ఈ మూవీలో పనిచేసినవి ఇండస్ట్రీ సెటైర్ ఐడియా, కొన్ని కామెడీ సన్నివేశాలు, కుటుంబం ట్రాక్, కోమల్ భావోద్వేగ క్షణాలు. పని చేయనివి బలహీనమైన కథ, ఒక క్రమ పద్ధతిలో కామెడీ లేకపోవడం, ఎడిటింగ్ సమస్యలు, హీరోయిన్ పాత్ర లోతు లేకపోవడం, సెకండ్ హాఫ్ బాగా ల్యాగ్ చేయడం. అయితే ఈ మూవీ చెప్పాలనుకున్నది ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ యొక్క కలలు, ప్రేమ అండ్ బాధ్యతలు, ఇండస్ట్రీలో గందరగోళం, కుటుంబం విలువ. కానీ ఇవన్నీ ఆడియన్స్ కి పూర్తి స్థాయిలో చేరలేదు. మరి ఈ మూవీ ఫ్యామిలీస్ కి ఓకేనా? అవును, ఫ్యామిలీస్ తో చూడొచ్చు. అశ్లీలం లేదు, హింస ఎక్కువగా లేదు, ఇండస్ట్రీ జోక్స్ వల్ల పిల్లలకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. ఫైనల్ రివ్యూ: ఫంకీ ఒక లైట్ కామెడీ సినిమా. కొన్ని చోట్ల నవ్విస్తుంది, కొన్ని చోట్ల బోర్ అనిపిస్తుంది. ఐడియా ఉంది కానీ అమలు మాత్రం సరిగ్గా లేదు. ఇక ఫైనల్ గా అనుదీప్ స్టైల్ కామెడీ ఇష్టం ఉంటే ఒకసారి చూడొచ్చు. బలమైన కథను ఆశిస్తే కొంచెం నిరాశే ఉండొచ్చు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్.